హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 17వ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ అనేది జరగనుంది. ఈ ఓటింగ్కి సంబంధించిన ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఓటింగ్కి సంబంధించిన ప్రచారం అనేది నేటి సాయంత్రంతో ముగుస్తుంది. ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా విస్తృతమైన ప్రచారాలు చేశాయి. ఇప్పటికే ఏమైనా వైఫల్యాలు, ఆరోపణలు, విమర్శలు, ప్రచారాస్త్రాలు చేసుకొని వీరు ముందుకు సాగారు. విస్తృతంగా అగ్రనేతలందరూ ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డబ్బు, మద్యం పైన నిఘా పెట్టాలని ఎలక్షన్ కమిషన్, పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఇక వారంలో మేడిగడ్డ పైన నిపుణుల కమిటీ నివేదికను ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆదేశించింది. వారం లోపల నిపుణుల కమిటీ వివరాలను అందజేయాలని. ఈ ఏజెన్సీలతో 2 రోజుల భేటీ అయిన కమిషన్ కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలని జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ అయిన జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వాన్ని సూచించారు. దీనికోసం నిపుణులతో ఒక కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక లేఖ ప్రభుత్వానికి కమిషన్స్ పంపింది. ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక సమరానికి సంబంధించిన పోలింగ్ డేటా పైన విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖపైన కేంద్ర ఎన్నికల సంఘము తీవ్రమైన ఆక్షేపణ తెలిపింది. ఈ పద్ధతి వివరణలు కోరే ముసుగులో పక్షపాత కథనాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నమేమని, ఎన్నికల నిర్వహణపైన దాడేనని ఎలక్షన్ కమిషన్ అభివర్ణించింది. రఫాలో భీకర పోర్ అనేది జరుగుతుంది. రఫా శివర్లో హమాస్, ఇజ్రాయెల్ రక్షక దళాలు, ఐడిఎఫ్ రక్షక దళాల మధ్య భీకర పోర్ అనేది జరుగుతుంది. దీంతో ఈ పరిమిత స్థాయిలోనే దాడులు చేపడుతున్నామని టెల్ అవీవ్ చెబుతున్నాయి. డ్రోన్లతో ఐడిఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపైన ఇజ్రాయెల్ తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీనికి సంబంధించిన రఫా తలదాచుకున్న 14 లక్షలకు పైగా పాలస్తీన్లు పౌరులు భారీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతము సురక్షితం కాదని ఐక్యరాజ్యసమితి సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. కీలక రఫా క్రాసింగ్ ఇజ్రాయెల్ ఆక్రమించడంతో ఈజిప్టు నుంచి రావాల్సిందిగా మానవతా సహాయం కూడా ఆగిపోయింది. పోలింగ్ శాతాలను 48 గంటల్లోనే ప్రచురించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఏడీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు ప్రతి విడతలోనూ పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే ఒక సంస్థ కోరింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోల్ అయిన ఓట్ల సంఖ్యను విడివిడిగా ఫామ్ 17, ఫామ్ సి పార్ట్ 1, ఫామ్ 17సిలోని పార్ట్ 1 స్కానర్డ్ పత్రాల రూపంలోనే పొందుపరిచేలా చేయాలని, ఈ మేరకు ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. ఇక ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసిన పోలైన ఓట్ల సంఖ్య 11 రోజుల లోపల తర్వాత ఏప్రిల్ 30న ప్రచురించారు. ఏప్రిల్ 26న జరిగిన రెండవ దశ పోలింగ్ శాతాన్ని 4 రోజుల తర్వాత ప్రచురించారు. పోలింగ్ రోజున ఎన్నికల సంఘం వెల్లడించిన ఓటింగ్ శాతం కన్నా 5-6% ఎక్కువగా ఏప్రిల్ 30న గణాంకాలనేవి కనిపించాయి. పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు అనేది ఉంది. అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో 143 దేశాలు తీర్మానించాయి. ఈ తీర్మానాన్ని అమెరికా, ఇజ్రాయెల్ అనేవి వ్యతిరేకించాయి. ఈ 2 దేశాలు, మొత్తం దేశాలు 143 దేశాలు తీర్మానం చేస్తే దీంట్లో అమెరికా, ఇజ్రాయెల్ అనేవి ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితిలో 6 రంగాల్లో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఒకటి. దీనికి సంబంధించి భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదాను తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి సంబంధించి ఈ 193 దేశాలలో 143 దేశాలు ఓటేశాయి. అనుకూలంగా ఓటేసినవి 143 దేశాలైతే అమెరికా, ఇజ్రాయెల్తో సహా 9 దేశాలు దీన్ని వ్యతిరేకించాయి. 25 దేశాలు మటుకి గైర్హాజరయ్యాయి. ఈ ఓటింగ్కు 25 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వం అనేది లభించదు, కానీ సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పంపుతుంది. అయితే ఇక్కడ తీర్మానము ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తి స్థాయి సభ్యత్వం కావాలని ఏప్రిల్లో కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. ఈ తీర్మానానికి 12 సభ్య సమావేశాల ఆమోదం తెలిపినా కానీ అమెరికా దీనిపైన వీటో చేయడం గమనార్హం. తూర్పు కనుమలలో 60% క్యాట్ ఫిష్ ఉనికి ఉన్నట్లు ఈ DNA పద్ధతితో పరీక్షించిన CCMB శాస్త్రవేత్తలు. క్యాట్ ఫిష్ చిత్రంలో మనం చూస్తున్నాం ఇక్కడ క్యాట్ ఫిష్ అనేది, ఇది ఎక్కువగా తూర్పు కనుమల్లో ఉన్నట్టు CCMB పరిశోధకులు తూర్పు కనుమల్లో నీటి వనరుల్లో 60% దాకా క్యాట్ ఫిష్ ఉనికి కనిపించిందని CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ నీటి వనరుల నుంచి నమూనా సేకరించి ఎన్విరాన్మెంటల్ DNA, ఈ DNA పూర్తి పేరు ఎన్విరాన్మెంటల్ DNA, డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ ద్వారా వీరు పరిశోధనలు చేశారు. వీటితో స్థానిక మత్స్యజాతికి ముప్పు ఉందని ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. మన దేశంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తూర్పు కనుమలు అనేవి ఒకటి. ఈ ప్రాంతంలో జలచరాలపైన CCMB ప్రధాన శాస్త్రవేత్త నిల్దీప్ గంగూలీ, డాక్టర్ G. ఉమాపతి బృందము పరిశోధన చేశారు. అయితే ఇది ఆక్వేరియంలో ఆల్గే పెరుగుదలను శుభ్రం చేసే సామర్థ్యం కోసం క్యాట్ ఫిష్లను వదిలారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1952 ఎన్నికల నుంచి నేటి వరకు ఎన్నికల ముఖ చిత్రాన్ని ఒకసారి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం దీన్ని. 1952 లోక్సభ ఎన్నికల పోరు సాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1962 వరకు కొన్ని నియోజకవర్గాలు వరుసగా ఏర్పాటు వచ్చాయి. 2009లో మరొకసారి నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగింది. ఇక కొత్తగా 5 అనేవి ఏర్పడ్డాయి. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఇందిరాగాంధీ, PV నరసింహారావు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. చాలామంది కేంద్ర మంత్రులయ్యారు. కొందరు ప్రముఖులు ఓడిపోయారు. మరికొందరు అనూహ్యంగా గెలిచి తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ ఎన్నికల్లో ఆది నుంచి ఏ స్థానాల్లో ఎవరెవరు ఎన్నిసార్లు విజయం సాధించారనేది ఇక్కడ ఇచ్చారు. ఆదిలాబాద్ 1952 నుంచి ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్లో 17 సార్లు ఎన్నికలు జరగగా 10 సార్లు మజ్లిస్ విజయడంకా మోగించింది. 6 దఫాలు కాంగ్రెస్, ఒకసారి తెలంగాణ ప్రజా సమితి. 1984 నుంచి 2019 వరకు 10 సార్లు ఇక్కడ మజ్లిస్ పార్టీ గెలిచింది. కరీంనగర్లో ఇప్పటి వరకు 19 సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఖమ్మంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. మహబూబ్ నగర్లో 17 సార్లు జరిగాయి. మెదక్లో ఉప ఎన్నికతో సహా 18 సార్లు, నల్గొండలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. వరంగల్లో 2 ఉప ఎన్నికలతో సహా 19 సార్లు ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్లో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సికింద్రాబాద్లో 1957 నుంచి 2 సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తంతో సహా ఇక్కడ పెద్దపల్లిలో 1962 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. నాగర్ కర్నూలులో 1962 నుంచి 15 సార్లు, భువనగిరిలో 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. చేవెళ్లలో 3 దఫాలు ఎన్నికలు జరిగాయి. జహీరాబాద్లో 3 స్థానాలు ఎన్నికలు జరగగా 2009లో కాంగ్రెస్ విజయడంకా మోగించింది. మల్కాజ్గిరిలో 3 సార్లు, మహబూబాబాద్లో 3 దఫాలుగా ఈ ఎన్నికలు అనేవి జరుగుతూ వచ్చాయి. రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం అనేది జరిగింది. రష్యా ప్రధానిగా రష్యా ప్రధానమంత్రి మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియామకం అనేది చేపట్టాడు. 58 ఏళ్ల మిషుస్తిన్ 4 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు.
ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడైన 5వ ఎన్నికవడంతో మంత్రిమండలి లాంఛనప్రాయంగా రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మిషుస్తిన్కు పుతిన్ తిరిగి ప్రధాని పీఠాన్ని అప్పగించారు. భారత ప్రజాస్వామ్యం పైన ఆందోళన అవసరం లేదని అమెరికా రాయబారి గార్సెట్టి వ్యక్తీకరించారు. భారత్లో ప్రజాస్వామ్య స్థితిపైన కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. ఎరిక్ గార్సెట్టి భారత్లో తమ సంబంధాలపైన అమెరికా సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచొచ్చని తాను 100% నమ్ముతున్నానని, ఈ సందర్భంగా 21వ శతాబ్దంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గార్సెట్టి పేర్కొన్నారు. విదేశీ సంబంధాల మండలి నిర్వహించిన సమావేశంలో గార్సెట్టి మాట్లాడుతూ స్వేచ్ఛాయుత న్యాయపరమైన ఎన్నికల విధానంతో వచ్చే 10 ఏళ్లలో భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా మారనుందని తెలిపింది. సుస్థిర నాయకత్వము నేటికి అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కెనడాకు ఓటు బ్యాంకే ముఖ్యమని, దక్షిణ పిట్రోడా మాటలు కాంగ్రెస్ మనస్తత్వాన్ని ప్రతిబింబింపజేశాయని, ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం అనేది అధికార లాంఛనప్రాయంగా జరుగుతుందని, మరే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతున్నాయని, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణతి సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రము, ఉపరితల ఉష్ణోగ్రతలే దీనికి కీలకం అని తాజా పరిశోధనలో వెల్లడైంది. చైనాలోని బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేశారు. అసాధారణ ఉష్ణోగ్రతలే వాతావరణ సూచికలని పరిశోధకులు తెలిపారు. ఇవి మహమ్మారి విజృంభణలపైన ముందస్తు హెచ్చరికలను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తాయని, ఎల్నినో పోకడ కారణంగా సాగర ఉపరితల ఉష్ణోగ్రత పెరిగితే ప్రపంచవ్యాప్తంగా దోమల సంఖ్య పెరిగి వాటి బెడద ప్రభావం ఉంటుందని, తద్వారా డెంగీ వ్యాప్తి తీరు ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మహమ్మారి గురించి ముందే తెలుసుకొని వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావడం చాలా ప్రాంతాలకు ముఖ్యమని పేర్కొన్నారు. ఇక ఈ తాజా పరిశోధనలో 1990 నుంచి 2019 ఆగ్నేయేషియా, అమెరికా ఖండాల్లో 46 దేశాల్లో ఏటా వెలుగు చూసిన డెంగీ కేసులను విశ్లేషించారు. 2014 టు 19 వరకు కాలానికి సంబంధించి 24 దేశాల్లో నెలవారీ కేసుల్ని పరిశీలించారు. దీనికి సంబంధించి ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ అనే సూచికను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఉష్ణమండల హిందూ మహాసముద్ర ప్రాంతం, సాగర ఉపరితల ఉష్ణోగ్రత ప్రాంతీయ సహకారగా ఇది ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాల్లోని డెంగీ మహమ్మారులతో దీనికి దగ్గర సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక ఫుజియాన్. చైనా తన అమ్ముల పొదిలో రాకాసి యుద్ధనౌక పదును పెట్టింది. దీనికి ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీస్ను డ్రాగన్ దీనిలో అమర్చింది. దీన్ని దక్షిణ చైనా సముద్రము సహా ప్రపంచ జలమార్గాలను శాసించాలన్న లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద విమానవాహక నౌక తయారు చేసిన దేశంగా ఈ చైనా రికార్డు సృష్టించింది. పూజియాన్ అనే ఈ షిప్ పైన ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయి. దీని వివరాలను చైనా గోప్యంగా ఉంచింది. అమెరికా నేవల్ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం దీని పొడవు 315 మీటర్లు, బరువు 80,000 టన్నులు. అమెరికా వాడే టెక్నాలజీనే ఈ స్కీ జంప్ సహాయంతో టేకాఫ్ అవుతుంది. అత్యాధునిక యుద్ధ నౌకలు ఆవిరి సహాయంతో పనిచేసే కాటోబార్ వ్యవస్థలను వాడుతున్నారు. వీటిలో విద్యుదయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఈమాల్స్ అత్యాధునికమైంది. ఫూజియాన్లో ఈమాల్స్ వ్యవస్థ కూడా ఉంది. అమెరికాకు చెందిన జెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్ శ్రేణి క్యారియర్లు కూడా ఈ ఫ్యూజియాన్ టెక్నాలజీని వాడుతున్నాయి. మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం. భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీర్ తెలిపారు. మాల్దీవుల్లో మోహరించిన 89 మంది భారత సైనికులు మే 10వ తేదీలోపు తమ దేశాన్ని వీడాలని చైనా అనుకూల నాయకుడిగా పేరుగాంచిన మహమ్మద్ మయిజ్జు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా గత సోమవారం 51 మంది సైన్యం భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. తాజాగా చివరి బృందం కూడా 89 మంది భారత సైనికులు తిరుగు ప్రయాణమయ్యారు. మోదీ పర్యటనపై వ్యాఖ్యలు. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
మాల్దీవుల మంత్రి మూసా జమీర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈ సంజాయిషి ఇచ్చారు దీనికి సంబంధించిన. అయితే భారత్లో పర్యటించిన ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో సమావేశమైన సందర్భంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేము స్పష్టం చేశామని, అలా జరగాల్సి ఉండేది కాదని, ఇటువంటి వైఖరి పునరావృతం కాకుండా మేము తగిన చర్యలు తీసుకుంటామని మాల్దీవులు భారత్ ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి. త్వరలో ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలలో అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలకు సంబంధించిన అంశాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు ఎన్సీఆర్టీ కమిటీ ఏర్పాటు చేసినట్లు భూ విజ్ఞాన శాస్త్రం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ పేర్కొన్నారు. జపాన్లో పెరుగుతున్న ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ట్రెండ్ అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను కొలారస్ అనే జపాన్ సంస్థ నివేదించింది. 2015లో ఏర్పాటు చేసిన ఈ కొలారస్ అనే జపాన్ సంస్థ, ఈ సంస్థ తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 500 మంది ఇటువంటి బంధంతో ఒకటయ్యారని, వారిలో కొందరు పిల్లలను కూడా పెంచుకున్నారని, మొత్తం 12 కోట్లకు పైగా జనాభా ఉన్న జపాన్లో ఇలాంటి వారు దాదాపు 1% ఉండవచ్చని, అంటే 12 లక్షల మంది ఉండవచ్చని అంచనా వేశారు. ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనేది ఆర్థిక వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారితే ఈ పెళ్లి కల తీరేందుకు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఇప్పుడు ఫాలో అవుతుంది. కేన్స్ చిత్రోత్సవంలో భారత పరువు వేడుక అనేది ఈ నెల 15న జరగనుంది. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో చలనచిత్ర పరిశ్రమలోనే ఆర్థిక పరిస్థితులు, సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసే అంశాల గురించి చర్చించబోతున్నారు. దీంతోపాటు ఈ కార్యక్రమంలో భారత్ స్టాల్ పేరిట ఒక స్టాల్ను ఏర్పాటు చేయనున్నారు. దీనిలో ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇఫీకి సంబంధించిన అధికారిక పోస్టర్ను లాంచ్ చేశారు. ఇదే వేదిక పైన జాతీయ అవార్డు పొందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఫెర్రీ ఏజెన్సీకి ట్రిబ్యూట్ పురస్కారాన్ని అందించనున్నారు. ఇక ఈ ఫెస్టివల్లో స్క్రీనింగ్ కాంపిటీషన్కు దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే భారతీయ చిత్రాన్ని 30 ఏళ్ల తర్వాత ప్రదర్శించనున్నారు. ఈ కేన్స్ చిత్రోత్సవం అనేది ఈ నెల 15వ తేదీ నుంచి జరుగుతుంది. ఒక్కో నెలలో 12,384 కోట్ల ప్రీమియం వసూలు చేసి ఎల్ఐసి అనేది రికార్డు నమోదు చేసింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఏప్రిల్లో దాదాపుగా 12,134 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. 2014 తర్వాత నెలవారీగా అత్యధిక ప్రీమియం వసూలు ఇవే కావడం గమనార్హం. దేశీయ పారిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామిక ఉత్పత్తి సూచి దేశీయ పరిశ్రమల గ్రోత్ రేటును ప్రతిఫలించేలా పారిశ్రామికోత్పత్తి సూచి ఇండస్ట్రియల్ దీనికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8%, 2022-23లో 5.2%తో పోలిస్తే మెరుగుపడింది. ఈ ఏడాది మార్చిలో 4.9%, ఫిబ్రవరిలో 5.6%, 2023 మార్చిలో 1.9%తో పోలిస్తే ఇప్పుడున్న ఈ 5.8 అనేది చాలా అత్యధికంగా నమోదైంది. ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించింది. దలైలామాకు ఇతను ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా. ఇతను ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా చేసిన కృషికి గుర్తించి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దలైలామా నివాసంలో 2024లోని మే 8న జరిగిన కార్యక్రమంలో ఈ ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకి భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని సత్కరించారు. ప్రవాసులు 2022లో మన దేశంలో కుటుంబీకులు, సన్నిహితులు $111 బిలియన్ అంటే సుమారు 9.2 లక్షల కోట్లను బదిలీ చేసినట్టు వృత్తి, వ్యాపార నిమిత్తం ఒక దేశం తరలి వెళ్ళి
వివిధ దేశాలతో నివసిస్తున్న వారు తమ స్వదేశానికి పంపిన అధిక మొత్తం ఇదే అని, ఒక ఏడాదిలో $100 బిలియన్ ప్రవాస నిధుల మైలురాయిని అందుకున్న తొలి దేశంగా భారతదేశం నిలిచింది అని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. క్యారీ ఫౌలరీ, జెఫ్రీ హాటిన్లు 2024 ఏడాదికి గాను ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు. అమెరికా విదేశాంగ శాఖ 2024 మే 9న ఈ అవార్డును అనేది ప్రకటించింది. వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించారు. క్యారీ ప్రపంచ ఆహార భద్రతా కార్యక్రమానికి అమెరికా ప్రత్యేక అంబాసిడర్గా ఉన్నారు. బ్రిటన్కు చెందిన జెఫ్రీ వ్యవసాయ శాస్త్రవేత్త అంతర్జాతీయ పంటల వైవిధ్య ట్రస్టులో కార్యనిర్వాహక బోర్డు సభ్యుడిగా ఉన్నారు. బహుమతి మొత్తమైన $5 లక్షల ఏవైతే ఉన్నాయో $5 లక్షల వీరిద్దరకు 50-50 పంచనున్నారు. ఎవరికంటే క్యారీ ఫౌలర్కు, జెఫ్రీ హాటిన్లకు. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ దీంట్లో చూసినట్టయితే IPL సీజన్ 17కి సంబంధించిన మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా అదిరే ఆటతో పుంజుకున్న ఆట మళ్ళీ జట్టు ఓటమి పాలైంది. చెన్నైకి చెక్ పెట్టింది. గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది. తొలి వికెట్కు గిల్ 210 పరుగులు, సుదర్శన్ జంట జోడించిన పరుగులు 210. IPL చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డు 210 సమమైంది. డికాక్ రాహుల్ లక్నో 2022 కోల్కతాపై ద్వయంపైన ఇన్నే పరుగులు చేసి ఆ రికార్డుని వీరు సమం చేశారు. ఇక శుభ్మన్ సాధించిన శతకం IPL చరిత్రలో ఇది 100వ శతకంగా నిన్నటి మ్యాచ్లో నిలిచింది. శుభ్మన్ గిల్ సెంచరీ, ఇది 100వ సెంచరీ IPLలో. ఇక IPL సీజన్ 17లో పాయింట్ల పట్టికను ఒకసారి చూసినట్టయితే దీంట్లో పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది కోల్కతా, రాజస్థాన్ జట్లు 16 పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. తర్వాత స్థానంలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 14 పాయింట్స్తో ఉంది. తర్వాత చెన్నై, ఢిల్లీ, లక్నో 12 పాయింట్స్తోనూ, బెంగళూరు, గుజరాత్ 10 పాయింట్స్తోనూ, ముంబై, పంజాబ్ 8 పాయింట్స్తోనూ ఉన్నాయి. సూపర్ బెట్ ర్యాపిడ్ బ్లిడ్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగం ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద 3వ స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. విఈ చైనా 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ నంబర్ 1 కార్ల్సన్ 12 2వ స్థానంలో నిలిచాడు. సంతృప్తి చెందాల్సి వచ్చింది. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి 8th ప్లేస్, 6. గుకేష్ 7 7వ స్థానం. ర్యాపిడ్ పోటీలు ముగించాయి. ఈ టోర్నీలో ఇంకా 18 రౌండ్ల బ్రిడ్జ్ పోటీలు ఇంకా మిగిలి ఉన్నాయి. T20 ప్రపంచ కప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కోలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల మన్రో కివీస్ తరపున ఏకైక టెస్టుతో పాటు 57 వన్డేలు, 65 T20లు ఆడారు. అతడు ప్రస్తుతం 3 ఫార్మాట్లలో కలిపి మొత్తం 3010 పరుగులు సాధించాడు. 2016లో శ్రీలంక పైన 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన మన్రో 2018లో పాకిస్తాన్తో T20 మ్యాచ్లో 47 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. ఇక T20లో 3 సెంచరీలు చేసిన ఏకైక కివీస్ బ్యాటర్ కూడా మన్రో కావడం విశేషం. ప్యారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఆ మెగా టోర్నమెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. కేవలం 2 సెంటీమీటర్ల తేడాతోనే నీరజ్ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. శుక్రవారం అతను చివరిదైన 6వ ప్రయత్నంలో 88.36 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి రజతం సాధించాడు. చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడైన వాద్లెచ్ 88.38, ఇక్కడ మనవాడు 88.36 మీటర్లు విసిరితే స్వర్ణం గెలుచుకున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు వాద్లెచ్ 88.38, అంటే ఇక్కడ 88.36 నీరజ్ చోప్రా విసిరితే 88.38, అంటే 0.2%.
అయితే దీంట్లో వరుసగా 84.93, 86.24, 86.18, 82.228 మీటర్ల దూరం తర్వాత 4 స్థానాలు భర్తీ చేశాయి. చివరి ప్రయత్నంలో శక్తినంతా కూడా తీసుకుని బల్యాన్ని విసిరిన నీరజ్ వార్ధలెచ్చు ప్రదర్శనకు అత్యంత చేరువుగా వెళ్లి త్రుటిలో స్వర్ణానికి దూరమయ్యాడు. మరో భారత అథ్లెట్ కిషోర్ జన అత్యుత్తమంగా 76.31 మీటర్లే విసిరా 9వ స్థానానికి పరిమితమయ్యాడు. అండర్సన్ ప్రిటన్ గ్రెండా 86.62 మీటర్లు విసిరి కాంస్య పథకాన్ని సాధించాడు. ఇవి మే 11, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో చర్చించిన అన్ని క్లిప్స్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో లింక్ని కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. ఈ 2024కు సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. దాదాపు 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ ఫోల్డర్లోనే ఉన్నాయి. ఇంకా ఎవరైనా పాత వీడియోలు చూడాలంటే వెళ్ళి చూడవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.